నమస్తే, వెల్కమ్ టు యూటీవీ. నేను మురళి. స్పీకర్ ప్రసాద్ కుమార్ పై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత విషయంలో ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కార పిటిషన్పై స్పీకర్కు సుప్రీంకోర్టు నోటీసులు అయితే ఇచ్చింది. స్పీకర్కు రాజ్యాంగ రక్షణ లేదని ధర్మాసనం కీలక వ్యాఖ్యలైతే చేసింది. మరి వారం రోజుల్లో విచారణ పూర్తి చేయాలని కూడా స్పీకర్కి అయితే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి డాక్టర్ కరణం రాజేష్ కుమార్ గారు, ఇంటర్నేషనల్ లాయర్, వారు లైవ్లో అందుబాటులో ఉన్నారు. రాజేష్ గారు నమస్తే. సుప్రీంకోర్టు చేసినటువంటి కీలకమైనటువంటి కామెంట్స్ స్పీకర్ విషయంలో రాజ్యాంగపరమైనటువంటి రక్షణ, దానికి సంబంధించి కూడా రాజ్యాంగ రక్షణ లేదు అనేటువంటి ఒక మాట కూడా చెప్పింది స్పీకర్కు. ఏంటి కామెంట్స్ని ఎలా చూడాలి లీగల్గా? ఈ అంశానికి సంబంధించి ఎమ్మెల్యేల అనర్హత విషయంలో ఒక ఉదాహరణ కూడా ఉంది, ముకుల్ రాయ్కి సంబంధించి పశ్చిమ బెంగాల్లో చోటు చేసుకున్నటువంటి పరిణామం. ఏంటి అలాంటిదే ఇక్కడ కూడా వస్తుందా, లేకపోతే స్పీకర్ ద్వారానే వెళ్తుందా అనేటువంటి రకరకాలైనటువంటి ఒక కన్ఫ్యూజన్స్ లీగల్గా ఎలా ఉంటుంది ఇది? ఈసారి ఈరోజు సుప్రీంకోర్టు వాదోపవాదాలు విన్నాక సుప్రీంకోర్టు తెలంగాణ స్పీకర్ పై అయితే కొంచెం ఆగ్రహం వ్యక్తం చేసిందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కొన్ని వ్యాఖ్యలు చేసింది. అనర్హతపై నిర్ణయం మీరు తీసుకుంటారో మేము తీసుకోవాలా? సుప్రీంకోర్టు స్టేట్మెంట్. తెలంగాణ స్పీకర్ కు కోర్టు ధిక్కరణ కింద నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు, అంటే కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ చేసింది. 4 వారాల్లో సమాధానం చెప్పాలని తెలంగాణ స్పీకర్ కి సుప్రీంకోర్టు ఆదేశం. రోజువారీగా ఈ విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని సిజే సూచన. కానీ మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏమని చెప్తుందంటే స్పీకర్ కి 100% రైట్స్ ఇచ్చింది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. యాక్చువల్ గా ఏంటంటే ఇప్పుడు దీంట్లో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా తన ప్రైమరీ జ్యుడిషియల్ ని తీసుకొని కూడా, అంటే నిర్ణయం మీరు తీసుకోవాలా నేను తీసుకోవాలన్నప్పుడు ఒక ఎమ్మెల్యేను డిస్క్వాలిఫై చేయాల్సిందే. యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం డిస్క్వాలిఫై చేయాల్సిన అధికారము 100% స్పీకర్ కే ఉంది యాక్చువల్ గా. అయితే ఇక్కడ ఏంటంటే సుప్రీంకోర్టు అధికారం చేంజ్ చేయాలంటే we need to create one of the amendment in that anti-defection law also. అది పార్లమెంట్ కు సాధ్యం. కానీ ఇక్కడ మామూలుగా పార్టీ షిఫ్టింగ్ లు జంపింగ్ అనేది మీరు చూస్తూనే ఉన్నారు. కేసీఆర్ గవర్నమెంట్ నుంచి డిఫరెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో చాలా జరిగాయి. కానీ ఏ ఎమ్మెల్యే అంత ఈజీగా డిస్క్వాలిఫై కాలేదు. ఎందుకు? స్పీకర్ కి 100% అధికారం ఉంది కాబట్టి. కానీ మీరు వెస్ట్ బెంగాల్లో మొన్న లాస్ట్ వీక్ పునరుత్పైతైన కేసు విషయాన్ని తీసుకుంటే ముకుల్ రాయ్ గారిని యాక్చువల్ గా అక్కడ ఉన్న ఇంటర్నల్ పాలిటిక్స్ వల్ల అతన్ని కూడా డిస్క్వాలిఫై చేయడానికి వచ్చింది. సపోజ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం ఉన్నారండి, ప్రజెంట్ ఇప్పుడు వచ్చిన స్పీకర్ గారు కూడా అదే పార్టీ నుంచి వచ్చారు. బట్ స్పీకర్ గా ఉన్నప్పుడు ఎలాంటి పార్టీలకు పాజిటివ్ గా మాట్లాడుతూ హీ హాస్ టు బిహేవ్ ఎస్ న్యూట్రల్. కానీ కాంగ్రెస్ లో ఎవరైనా చీడపురుగు ఎమ్మెల్యే ఉండి, అంటే ఇప్పుడు సపోజ్ మన తీర్మానం ఎమ్మెల్యేని ఎమ్మెల్సీని సస్పెండ్ చేశారు కదా. ఒకవేళ తీర్మానం వల్ల కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ చేంజ్ అయినా ఆర్ బీఆర్ఎస్ చేంజ్ అయినా తక్కువ స్పీకర్ ఏమి చేస్తాడు, 2 రోజులు డిస్క్వాలిఫై చేస్తాడు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చాలా మంది జంపింగ్ జిల్లాలు వచ్చిండ్రు. సపోజ్ లింగంపల్లి ఎమ్మెల్యే అయినా సరే, ఖైరతాబాద్ ఎమ్మెల్యే అయినా సరే. కానీ ఒకవేళ కాంగ్రెస్ కి పార్టీ మారి కాంగ్రెస్ కి ఏదైనా నెగిటివ్ మారితే మాత్రము సేమ్ వెస్ట్ బెంగాల్లో పునరుద్ధైన కేసు ముకుల్ రాయ్ పరిస్థితి తెలంగాణలో కూడా రిపీట్ అవుతుంది అని నా ఉద్దేశం. అంటే దీన్ని ఎలా చూడాలంటారు? అంటే అక్కడ జరిగినటువంటి పరిణామాలే ఇంకా కొన్ని రోజుల పాటు ఇదే విధంగా సాగతీత ధోరణిలో ఉంటే మాత్రం కోర్టే ఒక చొరవ తీసుకొని చేస్తుంది అనేటువంటి ఒక కామెంట్. తెలంగాణలో అది సాధ్యపడుతుందా అనేటువంటి మాట. అంటే అది పొలిటికల్ ఈక్వేషన్స్ అన్నీ కూడా దానికి ఎగెనిస్ట్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది కదా. ఆల్రెడీ వాళ్ళ కడియం శ్రీహరి మీద కావచ్చు, లేకపోతే దానం మీద కావచ్చు, రాజీనామా చేస్తారు అనేటువంటి ఒకటి ఇది వచ్చింది. వాళ్ళు డైరెక్ట్గా పార్టిసిపేషన్ ఉంది. మిగతా వాళ్ళు ఆల్రెడీ ఒక స్పీకర్ పిలిచి మాట్లాడినప్పుడు మేము ఎక్కడ కూడా పార్టీ మారినటువంటి సందర్భాలు లేవు, ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసామని ఒక సరే ఎస్కేపింగ్ అంటారా, లేకపోతే పొలిటికల్గా దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలు ఇవ్వంటారా? ఇక్కడ ఒక 2 సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి ఆ ఇద్దరు రాజీనామా చేసేస్తే మిగతా వారి దీంతో అంతా కూడా సెట్ అయిపోతుంది అనేటువంటి కొన్ని విమర్శలు ఉన్నాయి. ఆ యాంగిల్లో చూడొచ్చు అంటారా అది? ఎస్ అండి. ఇప్పుడు పార్టీకి 2 వ్యూహాలు ఉన్నాయి. ఒకటి లీగల్ గా రిజైన్ చేసి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బలోపేతంగా ఉంది కాబట్టి వాళ్ళ కాన్ఫిడెంట్ ఉంది అంటే రిజైన్ చేసి మళ్ళీ రీఎలక్షన్ బై ఎలక్షన్ కూడా వెళ్ళొచ్చు, అధికారం కూడా ఉంది, ఆప్షన్ కూడా ఉంది. బిఫోర్ కాంగ్రెస్ పార్టీ లేదనట్లేదు. కానీ వీడోను మళ్ళా వీళ్ళకు రాజీనామా చేసే దమ్ము ఉందా అనేది మీడియా వాళ్ళని అడగాలి. పొలిటికల్ ఈక్వేషన్, పొలిటికల్ ఇష్యూ. ఇక్కడ లాస్ట్ టైము
మీరు గద్వాల కృష్ణమోహన్ ఇష్యూ కూడా లాస్ట్ టైం 2023 డిసెంబర్ ఎలక్షన్స్ అయితే 2023 మార్చ్ ఏప్రిల్ ఆర్ మే జూన్ జూలైలో ఒక ఆర్డర్స్ అనేవి రావడం జరిగింది. డిస్క్వాలిఫికేషన్ అయినా మళ్ళీ డికేర్నా గారు ఆయనకు అగెనిస్ట్ గా రివ్యూ పిటిషన్, రీకాల్ పిటిషన్, రివ్యూ పిటిషన్ ఇవన్నీ సుప్రీం కోర్టులో డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. అయితే ఈ పిటిషన్లలో టైం కూడా పాస్ అవుతుంటుంది. యాక్చువల్ టైం పాసింగ్ ఆన్ టైం కూడా ఉంటుంది. ఇంతలోపు ఈ 5 years అయిపోతే అయిపోయా 4 నెలల 9 నెలలు 4 సంవత్సరాలు 9 నెలలు మన టైం పీరియడ్ అయిపోయి ఒక ఎమ్మెల్యే డిస్క్వాలిఫై అయితే అసలు యాంటీ డిఫెక్షన్ ఒక చోట అదే దాని గురించి అంటే ఒక చోట స్పీడప్ అయింది కాబట్టి తెలంగాణలో కూడా అదే రేంజ్లో స్పీడప్ అవుతుంది అనేటువంటి ఒక మాట అక్కడ ఒకళ్ళ విషయంలో అయింది కాబట్టి ఇక్కడ ఇమ్మీడియట్గా ఇంతమంది ఉన్నారు కాబట్టి ఆ స్థాయిలో అవుతుందా? లీగల్ ఇష్యూస్ అనేటప్పటికి ఏళ్లకేళ్ళు రావటం లేకపోతే ఎన్నికలకు 2 నెలలు 3 నెలల ముందు డిస్క్వాలిఫై అయినటువంటి కొన్ని సంఘటనలు కూడా మనం చూసాం. లీగల్లీ పాసిబుల్ అవుతుందా ఇప్పటికిప్పుడు ఇమ్మీడియట్గా అనేటువంటి ఒక క్వశ్చన్. అది లీగల్ గా పాజిటివ్ 100% పాజిబుల్ అవుతుందండి. ఎప్పుడంటే టిఆర్ఎస్ బిఆర్ఎస్ యొక్క అడ్వకేట్లు గానీ లీగల్ గా లాయర్స్ గానీ సుప్రీంకోర్టులో బాగా టైట్ చేసినప్పుడు అవుతుంది. అంటే మరీ అంత తొందర కూడా అయితే ఏం కాదు. 4.5 సంవత్సరాలు 9 నెలల్లో అయ్యే రిజల్ట్ మా అంటే 3 సంవత్సరాలు 6 నెలల్లో ఇప్పుడు ఆల్రెడీ 2 సంవత్సరాలు అయిపోయింది. ఇంకో 10 రోజులు అయితే 2 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా 3 సంవత్సరాలు మిగులుంది. ఇంకా అటు ఇటు తాండవం చేసినట్టు ఇంకొక 1.5 year లాగొచ్చు గట్టిగా చేస్తే. అంటే గట్టిగా చేస్తే లేకపోతే మళ్ళీ సేమ్ డిసిజన్ 4 years 9 months కే డిసిషన్ వస్తుంది లాస్ట్ కు ఫైనల్ గా అవుట్పుట్. లాస్ట్ టైం గద్వాల ఎమ్మెల్యే గారికి ఎలా వచ్చిందో ఎక్స్ గద్వాల ఎమ్మెల్యే. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ డ్యూరేషన్ అనేది ఒకవేళ కంప్లీట్ కాకుండా మరొక పిటిషన్ ఏదైనా దాఖలు చేస్తే ఈ ఇష్యూ అనేది ఇంకా లాగ్ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారా లీగల్ గా? అసలు ఉంటుందండి. రివ్యూ పిటిషన్ ఉంటుంది, రీకాల్ పిటిషన్ ఉంటుంది. అంతెందుకు సర్పంచ్ ఎలక్షన్స్ సెప్టెంబర్ 31 లోపే కంప్లీట్ చేయాలని హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. నౌ ఇట్స్ టైమ్ ఆఫ్ 17th November. అగైన్ ఇప్పటికి కూడా డౌట్ ఉంది, మళ్ళీ 3 నెలలు కొనసాగించే అవకాశం. అదేంటిది డెఫినెట్ గా మన కాన్స్టిట్యూషన్ అన్ని వాదోపవాదాలు వినడానికి ఇరువైపుల అవకాశం ఇచ్చిందండి. డెఫినెట్ గా ఇంకొంచెం కూడా పొడిగించే అవకాశం డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ, డిఫరెంట్ కైండ్ ఆఫ్ పిటిషన్స్ ద్వారా ఉంటుంది. యాక్చువల్లీ పిటిషన్స్ ద్వారా ఉంటుంది. అంటే పశ్చిమ బెంగాల్ ఇష్యూస్ అన్ని కూడా చోటు చేసుకున్నటువంటి పరిణామం ముకుల్ రాయ్ విషయంలో ఒక విధంగా ఉంది. బట్ తెలంగాణ విషయానికి వచ్చేటప్పటికి ఇంకోలాగా ఉంది కాబట్టి కోర్టు జోక్యం చేసుకోకుండానే స్పీకర్ త్రూయే ఇదంతా కూడా సద్దుమణిగిపోతుంది అనేటువంటి ఒక మాట. ఇప్పుడు ఉన్నటువంటి లీగల్ ప్రొసీజర్లో ఆ స్థాయిలో ఉంటుందంటారా లేకపోతే ఏమైనా స్టెప్ తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉంటాయి? లీగల్ ప్రొసీజర్ లో ఉండొద్దు అండి. యాక్చువల్ గా ఇదేంటంటే ఇది ఎంత కోర్టు మెట్లు ఎక్కకుండానే నిర్ణయం తీసుకోవాల్సిన డిసిషన్స్. నిజమైన ఎథికల్ పాలిటిక్స్ అనేటివి డెఫినెట్ గా యాంటీ డిఫెక్షన్ లా ఉంది కాబట్టి వాళ్ళని తీసి పక్కకు పెట్టాలి. ఓకే, బట్ ఇదంతా ఏంటంటే ఇట్ ఇస్ హ్యాపెనింగ్ ద పాలిటిక్స్ నాట్ పాలిటిక్స్ హియర్ ఇన్ ఇండియా. దట్స్ వై we can make the rule, we can break the rule as per our convenient. లీగల్గా కొన్ని దారులు ఉన్నాయి కాబట్టి ఇటువంటి అంశాల్లో చాలా లేట్గా ఉంటుంది ప్రొసీజర్ అనేటువంటి ఒక మాట. బట్ సుప్రీంకోర్టు వారం రోజులు సమయం మాత్రమే ఇచ్చింది కదా. ఒక వారం రోజులు దాటిన తర్వాత ఎలా ఉంటుందంటారు పరిణామాలు దీనికి సంబంధించి? 4 వారాలు సమయం ఇచ్చిందండి. 4 వారాలు సమయం ఇచ్చింది. యాక్చువల్లీ 4 వారాల్లో విచారణ పూర్తి చేయాలని. బట్ ఆ విచారణ మీద ఒక రిపోర్ట్ వస్తుంది. విచారణ అంటే ఇట్స్ ఏ ఎంక్వైరీ నాట్ ఏ రిపోర్ట్. ఓకే, అంటే ఏంటి డిస్క్వాలిఫికేషన్ చేయమని సుప్రీంకోర్టు ఎక్కడ ఇవ్వలేదు. స్పీకర్ కి గైడ్ లైన్స్ కానీ ఆ డైరెక్షన్ కానీ ఇవ్వలేదు. మీరు ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయండి. ఇన్వెస్టిగేషన్ 1 month అవుతుంది. మళ్ళా ఇన్వెస్టిగేషన్ మీద ఇప్పుడు ఉన్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే కానీ లింగంపల్లి ఎమ్మెల్యే కానీ ఛాలెంజ్ చేసుకోవచ్చు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ. స్పీకర్ డిసిషన్ మాకు ఫేవర్ గా లేదు, పాజిటివ్ ఉంది, అదంతా మళ్ళీ సంసారం అంతా కూడా 1.5 year అవుతుంది. గాట్ మై పాయింట్. ఇప్పుడు సుప్రీంకోర్టు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ చేయమని అన్నది కానీ తీసి పక్కకు పెట్టమని చెప్పలే. ఎందుకంటే సుప్రీంకోర్టు ప్రైమరీ జ్యూరిడిక్షన్, అప్పీల్ జ్యూరిడిక్షన్ ప్రకారం సుప్రీంకోర్టుకి అధికారం లేవు ఈ ఒక్క సబ్జెక్ట్ లో యాక్చువల్ గా. కానీ సుప్రీంకోర్టు ఇట్లాంటి మనం పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచించాలి. ఏంటంటే వీటన్నిటికీ సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఒక గైడ్ లైన్ తీసుకురండి. ఈ విధంగా మిస్యూటిలైజేషన్ చేస్తున్నారు, మీరు పార్లమెంట్ లోనే ఇంకొక చట్టం పెట్టి దీన్ని ఇట్లా మిస్యూటిలైజేషన్ కాకుండా, ఇప్పుడు ప్రజెంట్ బీజేపీ ఉంది, రేపు కాంగ్రెస్ ఉండొచ్చు, ఏ పార్టీ ఉన్నా మీరు ఒక గైడ్ లైన్స్ అంటే ఒక ఆర్డినెన్స్ తీసుకురండి అని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కానీ ఆర్ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఒక సలహా పూర్వకం ఇవ్వచ్చు, డైరెక్షన్ ఇవ్వచ్చు. అది మనకు రాజ్యాంగంలో పొందుపడుతుంది. అది అవును అవును ఇప్పటికే చాలా రోజుల నుంచి ఉన్నటువంటి అంశం కదా. దేశవ్యాప్తంగా కూడా
ఒకంత చర్చకు దారితీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అన్ని రాష్ట్రాల్లో కూడా ఎమ్మెల్యేలు వేరే పార్టీల్లోకి జంప్ అవుతుంటారు. ఇమీడియట్గా లీగల్ ప్రొసీజర్ పెట్టినప్పుడు ఒకసారి ఎప్పటికో వచ్చేటువంటి రిజల్ట్స్ ఉంటాయి కదా, దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు అని. బట్ ముకుల్ రాయ్ ఇష్యూ తర్వాత ఇమ్మీడియట్గా కూడా ఒక హోప్ అయితే వచ్చింది అన్ని పార్టీల్లో. అంటే బాధిత పార్టీలు అనాలా, లేకపోతే మా పార్టీలోంచి వాళ్ళు వెళ్ళిపోయారు అనేటువంటి ఒక బాధతో వారు చెప్తున్నటువంటి మాట. కానీ బట్ అడ్వకేట్స్ కూడా ఆ స్థాయిలోనే వాదించేటువంటి క్రమం కానీ, లేకపోతే ముందుకు తీసుకెళ్లేటువంటి ఇది కూడా ఉండాలి అనేటువంటి ఒక వెర్షన్ వినిపిస్తోంది. దీన్ని ఎలా చూడాలంటారు మనం? 100% అదే నేను ఇప్పుడు ఏమంటున్నానంటే, బీఆర్ఎస్ అడ్వకేట్స్ కానీ, లాయర్స్ కానీ, వాళ్ళ లీగల్ టీమ్ కానీ సుప్రీంకోర్టులో గట్టిగా టైట్ చేస్తే ఈ ఒక ఆప్షన్ అనేది మనం అదే అనుకున్నాం. 4.5 years లో జరిగే పంచాయతీ 3 years 3.5 years లో ముగించవచ్చు. ఇంకొక 1.5 year లో టైట్ చేయొచ్చు. అంతేగాని విత్ ఇన్ 2 to 3 months లో అయితే కొంచెం కష్టం అండి. ఇంకొక 6 months 1 year వరకు అట్లీస్ట్ టైట్ చేస్తేనే మళ్ళీ సబ్జెక్ట్ టు కండిషన్. అదర్వైజ్ సేమ్ ఇప్పుడు మామూలుగా జనరల్ గా కోర్టు మెట్లు ఎక్కితే ఏ కేసు అయినా ఏముంటుంది, సివిల్ కేసు ఒక 5 సంవత్సరాలు మినిమం అన్నట్టు, అంటే యావరేజ్ గా అప్రాక్సిమేట్ గా ఇది కూడా అంతే. అంటే ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు చెప్పినట్టుగా 4 వారాలు, సరే 4 వారాలు కాదు, 2 నెలలు వేసుకుందాం, 1 నెల కాకుండా 2 నెలలు వేసుకుందాం. 2 నెలల తర్వాత అయినా కోర్టు ఇమీడియట్గా చెప్పేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారా, లేకపోతే ఇవి కరెక్ట్ చేసుకునేటువంటి ఛాన్సెస్ ఉంటాయా? ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరపమని మాత్రమే ఇచ్చింది, ఎంక్వైరీ జరపమని మాత్రమే ఇచ్చింది. ఎంక్వైరీ రిపోర్ట్ సుప్రీంకోర్టుకు వెళ్తది, మళ్ళీ సుప్రీంకోర్టు కూడా దాన్ని రివ్యూ చేస్తుంది, దాన్ని పరిశీలిస్తుంది, దాంట్లో ఉన్న పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ చేసి మళ్ళీ కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ స్టేజ్ అనేది ఉంటుంది. ఆర్గ్యుమెంట్స్ తర్వాత ఇంకేమైనా ఆర్గ్యుమెంట్స్ యాజ్ పర్ యువర్ ఎక్స్పీరియన్స్ ఈ అంశానికి సంబంధించి ఎన్ని రోజుల్లో ఇదంతా కూడా తెగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారు యాజ్ పర్ యువర్ ఎక్స్పీరియన్స్? అప్రాక్సిమేట్లీ ఇంకొక సుప్రీంకోర్టులో ఇంకొక 6 నెలల నుంచి 9 నెలల వరకు అప్రాక్సిమేట్లీ ఆఫ్టర్ ఆర్గ్యుమెంట్స్. అక్కడ కూడా ఈ ఇరువైపులో కూడా వాదోపవాదాలు తీవ్రంగా ఉంటాయి కాబట్టి అందాద ప్లస్ ఆర్ మైనస్ 6 months to 9 months ఒక సుప్రీంకోర్టులో ఫస్ట్ డిసిజన్ అనేది రావచ్చు ఒకటి. ఓకే, దాని తర్వాత మళ్ళీ రివ్యూ, రీకాల్, ఇవన్నీ ఆప్షన్స్ కూడా ఉంటుంది. యాక్చువల్ అంటే పర్టికులర్ గా సుప్రీంకోర్టు నుంచి ఏమైనా గైడ్ లైన్స్ ఇమీడియట్ గా రిలీజ్ అవుతాయా ఈ 4 వారాల విచారణ తర్వాత? సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చే అధికారం కూడా లేదండి యాక్చువల్ గా. హీ కెన్ డైరెక్ట్, గైడ్ లైన్స్ వేరు, డైరెక్షన్ వేరు. హీ కెన్ డైరెక్ట్ ద సెంట్రల్ గవర్నమెంట్, నాట్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇవ్వడానికి అయితే ఈ విషయంలో లేదండి. ఎందుకంటే మన భారతదేశం మేజర్ గా ప్రజాస్వామ్యం మీద ఆధారపడింది కాబట్టి ప్రజాస్వామ్యమే ఫస్ట్ పిల్లర్, ఓకే, తర్వాత కోర్టు. ఆ ప్రజాస్వామ్యం కరెక్ట్ గా నడుస్తుందా లేదనే చెకింగ్ పాయింట్, కట్ ఆఫ్ ఆర్డర్ వచ్చేసి సుప్రీంకోర్టు మానిటర్ చేస్తుంది ఎప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కటి లీగల్ గా ఉందా, ఇల్లీగల్ గా ఉందా, సుప్రీంకోర్టు మానిటర్ చేస్తుంది. సో ఫస్ట్ పవర్ వచ్చేసి డెమోక్రసీ, దాని తర్వాత లీగల్ సిస్టమ్. ఓకే, చాలా మంది చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే ఇంకొంచెం సమయం పడుతుంది, బట్ పార్టీలే ఈ లోపల పొలిటికల్ డెసిషన్స్ అనేవి తీసేసుకుంటాయి, సో అప్పుడు అక్కడ దాకా వెళ్ళేటువంటి సిచ్యువేషన్స్ ఉండాలి అని. ఈ రోజు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఒక కంక్లూజన్ కావచ్చు, ఇద్దరు ఎలాగో విషయంలో రాజీనామా డెసిషన్స్ ఉన్నాయిగా, మిగతా ఇద్దరిది కూడా ఇమీడియట్గా వాళ్ళు ఆ పార్టీలోకి వెళ్ళిపోతారనేటువంటి ఒక మాట. అలా కానీ జరిగితే తర్వాత ప్రొసీజర్ ఎలా ఉంటుంది? అంటే సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్ కానీ లేకపోతే దీనికి సంబంధించి ఏమీ ఉండదా? ఇక ఇప్పుడు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ఈక్వేషన్ ఏంటంటే, మేము ఇంకా నిజంగా ప్రజల లోపల పాజిటివ్ ఉన్నా అని చెప్పుకోవడానికి మన జూబ్లీహిల్స్ ఎలక్షన్ నిదర్శనము. ఈ రెండు కూడా రాజీనామా చేస్తే మళ్ళీ విన్ అవ్వాలని కాన్ఫిడెంట్ ఉందంటే కాంగ్రెస్ పార్టీ కెన్ టేక్ డిసిజన్ యాజ్ పర్ పొలిటికల్ ఈక్వేషన్. అది ఏంటంటే, ఇప్పుడు సపోజ్ నన్ను ఇప్పుడు ఒక వ్యక్తి నేను కొడుతున్నా, ఏంటిది నేను కొట్టలోపే బాంచందోరా ఐఎమ్ సరెండర్డ్ అంటే ఏముంటది? అట్లే ఉంటది ఇప్పుడు పరిస్థితి. అంటే ఇంతకుముందు ఇలాంటి ఇష్యూస్ ఏమైనా వచ్చినప్పుడు ఎన్ని రోజుల్లో దానికి సంబంధించి సరే పార్టీలు డెసిషన్ తీసుకున్నాయా, లేకపోతే కోర్టు ఇన్వాల్వ్మెంట్ తోటి కోర్టు ఇచ్చినటువంటి తీర్పుతోటి డిస్క్వాలిఫై అయ్యారా అనే సంగతి, దీనికి సంబంధించి ప్రివ్యూస్ ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా? లేదండి, యాక్చువల్ గా ఈ డిఫెక్షన్ లా అనేటివి చాలా మంది పార్టీ షిఫ్ట్ అయ్యడమే అన్ని రాష్ట్రాల్లో జరిగాయి, ఒక రాష్ట్రంలో కాదు. ఇప్పుడున్న బీజేపీలో జరిగాయి, కాంగ్రెస్ లో జరిగాయి, టిఆర్ఎస్ లో జరిగాయి, ఇతర మేము జస్టిస్ ఫర్ సౌత్ ఇండియాలో దాదాపు ఒక 5 రాష్ట్రాల్లో ఉన్న డిఎంకే ఏడిఎంకేలు కూడా జరిగాయి. కానీ ఎథికల్ ఎక్స్పెషల్లీ కొన్ని కేరళలో ఏమైందంటే, ఎథికల్ గా నువ్వు వేరే పార్టీకి షిఫ్ట్ అవ్వాలనుకుంటే నీకు ఇప్పుడున్న సీట్ ని రిజైన్ చేసి మరి యూ అగైన్ కంటెస్టెడ్ ఇన్ ద డెమోక్రసీ ఫీల్డ్, దెన్ ద పీపుల్ ఆఫ్ ద పర్టికులర్ కాన్స్టిట్యున్సీ విల్ టేక్ ద డిసిషన్ యాజ్ పర్ దేర్ ఒపీనియన్, దేర్ చాయిస్. మళ్ళీ అట్లా జరిగింది. అంతేగాని ఇప్పుడు పార్టీలు ఓన్ గా డిసిషన్ తీసుకునే రేర్ అండి. మాక్సిమం మనకు ముకుల్ రాయ్ అయితే రీసెంట్ గా ఇష్యూ గానీ
పాస్ట్ చాలా తక్కువ 1 or 2 జరిగింటాయి అంతే, అది కూడా నాట్ నోటెడ్. పొలిటికల్ ఇష్యూస్లో పార్టీస్ కూడా ఎస్ కోర్టులో ఉంది అని అంటే ఎస్ చాలా సేఫ్గా ఉన్నట్టు, ఇంకాస్త టైం పడుతుంది, ఇప్పటికిప్పుడేమి మన జోలికి వచ్చేటువంటి ఇష్యూస్ కాదు, లేకపోతే చాలా ల్యాగ్ ఉంటుంది అనేటువంటి కొన్ని విమర్శలు ఉన్నాయి కదా, అసలు దీన్ని ఎలా చూడాలంటారు అసలు? అది ఇంతకు ముందండి. ఇప్పుడు ఏంటంటే కోర్టులు చాలా తన యొక్క సిస్టమ్ ని కూడా చాలా మానిటరైజింగ్ చేస్తుంది. ఆన్లైన్ సిస్టమ్ వచ్చినాక, ఆఫ్లైన్ సిస్టమ్ వచ్చినాక ఏ కేసుని కూడా త్వరితగతిన పూర్తి చేయాలనే ఉద్దేశంతో కూడా సుప్రీంకోర్టు భావిస్తుంది. అంటే దేశంలో వందల సంఖ్యలో జరిగేటువంటి అంశాలన్నీ కూడా ఎస్ ముకుల్ రాయ్ విషయంలో 1, 2, 3 ఈ అంశాల్లోనే అంత ఇదిగా ఉంది, కానీ మిగతా వాళ్ళ విషయంలో మాత్రం చాలా టైం అయిపోతుంది అనేటువంటి కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి కదా, దానికి సంబంధించి విమర్శలు నేను అదే అంటున్నాండి. కోర్టుల్లో మనము అంత సేఫ్ సైడ్ గా ఉన్నామని అనుకోవడం వీళ్ళ మూర్ఖత్వం. యాక్చువల్ గా కోర్టుకి ఎక్కింది కదా, కోర్టులో చూసుకుంటాం కదా అంటే, యాక్చువల్ గా జ్యుడిషియరీ ఇస్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ఇండియా ఆఫ్టర్ డెమోక్రసీ. ఇవన్నీ 3 పిల్లర్లో, ఎప్పుడు ఆ 3 పిల్లర్లో 100% కాట్ అయితే వీళ్ళు తప్పించుకోలేరు. అంత ఈజీగా తీసుకుంటే మాత్రము అది తన యొక్క రాజకీయానికి తెరపడుతుంది, లేకపోతే నెక్స్ట్ కంటెస్టెంట్ లాలో ఉన్నటువంటి లూప్స్ తోటి ఇష్యూస్ అన్నిటిని కూడా కొంచెం ల్యాగ్ చేసి ఒక 5 years వరకు కొంచెం ఇది చేసి తర్వాత ఎలాంటి తీర్పు వచ్చినా కానీ ఏముంది మనం ఇంకో పార్టీలోకి మారుతాం కదా అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ తో ఉన్నాయనేటువంటి మాట, అలా చూడకూడదు అంటారు? చాలా చాలా పొలిటికల్ పార్టీలు అయితే వాళ్ళ ఉద్దేశం అయితే అదే అండి. కానీ ఇప్పుడు కొంచెం బీఆర్ఎస్ అడ్వకేట్స్ కానీ లాయర్స్ కానీ కొంచెం టైట్ చేయడం వల్ల ఇలాంటి పరిస్థితి పునరావృతం అవుతుంది. అంటే పొలిటికల్ పార్టీస్ విషయంలో సుప్రీంకోర్టు కావచ్చు, లేకపోతే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఒక గైడ్ లైన్స్ అయితే తీసుకొని రావాలి ఇలాంటి ఇష్యూస్కి అనేటువంటిది. చట్టాలు అయితే గట్టిగానే ఉన్నాయి, కానీ అమలుకు సంబంధించి లేకపోతే ఇచ్చేటువంటి తీర్పుల్లో కావచ్చు, జరిగేటువంటి విచారణలో కావచ్చు కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయనేటువంటి ఒక మాట, ఉన్నటువంటిది ఒకటైతే జరిగేది ఇంకొకటి అనేటువంటి ఒక మాట, దీన్ని ఎలా చూడాలంటారు? ఎస్ అండి, ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే 100% న్యాయస్థానాలు ఏ డిసిషన్ తీసుకున్నా అదే ఫైనల్. బట్ కొన్ని న్యాయస్థానాలకు ప్రైమరీ జ్యుడిషియల్ వల్ల న్యాయస్థానం డిసిషన్ తీసుకున్న ఆ ఆర్డర్ ని కూడా మళ్ళీ రివ్యూ చేసే అధికారం కూడా ఉంటుంది. యాక్చువల్ గా అది మీరు మీడియా వాళ్ళు గ్రహించాలి. యాక్చువల్ గా న్యాయస్థానం డిసిషన్ తీసుకుంటే దాన్ని మళ్ళీ చేంజ్ అండ్ సర్కమ్స్టెన్సెస్, దాని పునరావృతం కూడా మళ్ళీ దాన్ని రీచేంజ్ కూడా చేయొచ్చు. అధికారం ప్రజెంట్ ఉన్న అపెక్స్ కోర్ట్స్ కు ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్ గారు, ఒక వాల్యుబుల్ ఇష్యూస్ గురించి మాట్లాడారు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ, స్పీకర్ ప్రసాద్ కుమార్ పై అయితే సుప్రీంకోర్టు అయితే ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత విషయంలో కూడా దీనికి సంబంధించి కీలకమైనటువంటి కామెంట్స్ కూడా చేసింది. కోర్టు ధిక్కార పిటిషన్కి సంబంధించి స్పీకర్కు సుప్రీంకోర్టు అయితే నోటీసులు జారీ చేస్తూ దాంట్లో ఒక కీలకమైనటువంటి మాట కూడా చెప్పింది. స్పీకర్కు రాజ్యాంగ రక్షణ లేదని కూడా ధర్మాసనం మాట్లాడింది. చూడాలి ముకుల్ రాయ్ విషయంలో జరిగినట్లే జరుగుతుందా, లేకపోతే పార్టీల ఈక్వేషన్స్ కావచ్చు, లేకపోతే అభ్యర్థుల విషయంలో గతంలో కొంతమంది దాదాపుగా ఒక 2 మినహాయించి మిగతా అందరూ చెప్పింది ఏంటంటే ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసాం కానీ ఎక్కడ పార్టీ సభ్యత్వం కానీ లేకపోతే పార్టీ కండువా కప్పుకున్నటువంటి దాఖలాలు కానీ ఇతరత్ర ఏమీ లేదనేటువంటి మాట. దానం నాగేందర్ అలాగే కడియం శ్రీహరి ఈ ఇరువురు కూడా పార్టీ కండువా కప్పుకొని ప్రచారంలో కూడా పార్టిసిపేట్ చేశారు. దానం నాగేందర్ ఏకంగా ఎంపీగా కూడా కంటెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో వారిద్దరూ నేరుగా ఉన్నారు, సాక్ష్యాలు కూడా ఉన్నాయి కాబట్టి వారి విషయంలో కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేయించి మళ్ళీ కంటెస్ట్ చేయించేటువంటి ఆలోచనలో ఉంది. మిగతా ఎమ్మెల్యేలు అయితే మేము సేఫ్గానే ఉన్నామనేటువంటి ఒక మాట. రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా చోటు చేసుకోవచ్చు, ఇప్పుడు పార్టీ మారని చెప్తూనే తర్వాత వాళ్ళు వెళ్ళి ఇమీడియట్గా కలవగానే మళ్ళీ పార్టీలోకి వెల్కమ్ అనేటువంటి సిచ్యువేషన్సే ఉంటాయనేటువంటి ఒక మాట అయితే వినిపిస్తోంది. చూడాలి ఏ విధమైనటువంటి పరిణామాలు ఉన్నాయో. కానీ సుప్రీంకోర్టు తెలంగాణ స్పీకర్ విషయంలో చేసినటువంటి కామెంట్స్ అయితే ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.